రెడ్డి గారు, మీరు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు. మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో మీరు ఏనాడు ప్రతిపక్ష నాయకులు ఎవరూ రాష్ట్రపతి పాలన పెట్టమని అనలేదు. 50 రోజులు కూర్చోలేకపోతున్నారు మీరు. అంత ఉక్రోస్తానం ఎందుకండి మీకు? ఏంటి మీరు ఎన్ని ఘోరాలు చేసినప్పుడు ఒక్క నాయకుడు మీ నాయకుడు తప్పు చేసినప్పుడు మీరు కౌంటర్ కనీసం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితిలో మీరు ఉండారు. ఏంటి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి ఏంటంటే మీరు 50 రోజులు కూడా సీట్లో కూర్చోబెట్టలే ఉన్నారు. నాకు 980 మంది నాకు సెక్యూరిటీ కావాలన్నారు. ఏంటండి ఇది? ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఏ రకంగా ఇవ్వాలి? మీకు కోరికలైనా సరే మీరు కోరే కోరికలు ఒక పద్ధమైన ఉందా? ఏంటి ఏదో మాట్లాడుతున్నాం, ప్రజల ముందుకు వస్తారు మీరు. ఎవరు మన రీజన్ వచ్చారు, మీరు ఏం మాట్లాడారండి? ఒక్కసారి మీరు ఆత్మ ప్రశ్నించుకోండి. ఏదో మాట్లాడేసాము, నలుగురు నేసో వచ్చేసారు మాట్లాడేశారంటే సరిపోతుందా? అమరావతి డెవలప్మెంట్ మీరు మీకు ఇష్టం లేదండి. అసలు రోడ్లు డెవలప్మెంట్ కానీ నీట్గా ఉంచడం కానీ ఏమీ లేకుండా ఇవాళ అమరావతి మొత్తం డెవలప్మెంట్ చేస్తామంటే ఓర్చుకోలేకపోతున్నారు. మీరు చూడండి, మీ కళ్ళతో మీరు చూడండి. మీరు వెళ్ళేటప్పుడు అమరావతి వెళ్ళినప్పుడు అదే రాజధానిలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన కట్టిన రాజధానిలోనే, ఆయన కట్టిన డీజీపీ ఆఫీస్లోనే మీరు మీ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. ఆయన కట్టిన అన్ని మొత్తం డిపార్ట్మెంట్లన్నీ మీరు చక్కగా 5 సంవత్సరాలు వాడుకున్నారు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డు వేయలే. చంద్రబాబు గారు వేసిన రోడ్ల మీదే మీరు తిరిగారు. కానీ మీరు ఎలా నాశనం చేయాలో మీలో ఉన్న విశ్వరూపం అంతా అమరావతి మీద చూపించారు.